US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shuda LP 6302946180. ప్రస్తుతం సంధ్య థియేటర్ దగ్గర ఉన్నాం. సెలబ్రేషన్స్ అయితే కనిపిస్తుంది. ఆల్రెడీ మార్నింగ్ బెనిఫిట్ షో కానీ మార్నింగ్ షో అయితే పడ్డాయి. బ్లాక్ బస్టర్ టాక్ అయితే రావడం జరిగింది. ఫ్యాన్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. సెలబ్రేషన్స్ అయితే హోరాహోరీగా జరుగుతున్నాయి. మనం చూడొచ్చు కూడా, ఎక్కడ చూసినా కూడా ప్రతి థియేటర్లో కూడా బ్యాండ్ బాజా బరాత్ అయితే నడుస్తుందని కూడా చెప్పొచ్చు. ఇప్పుడే ఫస్ట్ హాఫ్ కూడా ముగించుకున్నారు. అదేవిధంగా పోలీసుల బందోబస్తు కూడా చాలా మట్టుకుందని చెప్పొచ్చు. ఒకవైపు పోలీసుల బందోబస్తు అయితే భారీగా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎవరైనా ఫ్యాన్సే కానీ లేకపోతే ప్రభాస్ ఫ్యాన్స్ కాకుండా బయట నుంచి ఫ్యాన్స్ వచ్చి జనరలీ గొడవలు చేయడం కూడా జరుగుతుంది. అటువంటివి జరగకుండా పూర్తిగా అయితే బందోబస్తు ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అదేవిధంగా మనకి ఇక్కడ బ్యానర్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. అందరూ బ్యానర్స్ అంటే భారీగా కట్అవుట్సే కానీ బ్యానర్స్ కానీ మనం పూర్తిగా కూడా చూడొచ్చు. ఎదురుగా కూడా మనకి చాలా పెద్ద ఫీట్ కట్అవుట్ అయితే కనిపిస్తుంది. మొత్తం మీద కూడా చాలా హోరాహోరీగా అయితే కనిపిస్తుంది కూడా చెప్పొచ్చు. పూర్తిగా అయితే బ్లాక్ బస్టర్ టాక్ రావడం అయితే జరిగిందని కూడా చెప్పొచ్చు. బయట మాత్రం ఫుల్ ఆన్ సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ మాత్రం ఇప్పుడైతే ఇంటర్వెల్ జరిగిందని చెప్తున్నారు. ఒకసారి ప్రజలతో మాట్లాడే అంటే ఇప్పటి వరకు సినిమా ఎలా ఉందని తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాము. కొన్ని క్యారెక్టరే కానీ సినిమా ఫస్ట్ హాఫ్ అయితే ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది, చూడొచ్చు. ఇప్పుడు మెయిన్ అసలు స్టార్ట్ అయ్యే సెకండ్ హాఫ్లోనే బాగుంది. అదేవిధంగా ప్రభాస్ వింటేజ్ ప్రభాస్ కనిపిస్తున్నారని చెప్తున్నారు. అంటే యోగిలో ఉన్న గెటపే కానీ లేకపోతే మేకప్ క్లోతింగ్ అంతా కూడా కొంచెం ఆ వైబ్ కనిపిస్తుంది. ఖచ్చితంగా లుక్స్లో అండ్ ఏమంటారు ఆ వైబ్లో మాత్రం ఖచ్చితంగా వింటర్స్ ప్రభాస్ ఉన్నాడు. ఆల్రెడీ ఇంటర్వెల్కి సగం హైప్తో చచ్చిపోయినాము. కలెక్ట్ మై బాడీ ఆఫ్టర్ ద క్లైమాక్స్ ఇయర్ అంత కలెక్టివ్ బాడీ. మా ఫ్రెండ్ మార్నింగ్ షో చూసి నాకు మెసేజ్ చేశాడు. లాస్ట్ 1 hour సీట్లో అయితే కూర్చోమని చెప్పినాడు. నేనైతే రెడీగా ఉన్నా. ఖచ్చితంగా నేనైతే క్లైమాక్స్ పీక్స్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాను. ప్రభాస్ ఎంట్రీ ఎట్లా అనిపించింది అంటే నాగేశ్వరి చెప్పింది కదా 20 minutes తర్వాత ఎంట్రీ ఉంటుంది అని. ఫస్ట్ ఎంట్రీ ఎలా మైండ్ బ్లోయింగ్ అసలు. అప్పటిదాకా ఉన్న సైలెన్స్ ఆ ఒక్క షాట్తోని ఏమంటారు పేలిపోయింది. ఒక ఏమంటారు బ్లాస్ట్ లాగా వచ్చాడు ప్రభాస్. అంటే మేడం ఎంటైర్ ఇండియన్ సినిమాస్ కి మన టాలీవుడ్ ద్వారా ప్రభాస్ ఏమైతే చూపించారు కదా, దట్ ఈస్ ఎక్స్ట్రా ఆర్డినరీ, మైండ్ బ్లోయింగ్ మేడం. ఇలాంటి కట్అవుట్ మన టాలీవుడ్ లో ఉండడము వీ హ్యావ్ టు వెరీ వెరీ ప్రౌడ్. చాలా ప్రౌడ్ మేడం. చాలా ఇండియన్ తెలుగు స్టామినా ఎందుకు చూపించండి ప్రభాస్. మనం తెలుగు వాళ్ళము చాలా గర్వంగా ఫీల్ కావాలి. అండ్ ఇలాంటి రోలు ప్రభాస్ కాకుండా వేరే ఎవ్వరికి సాధ్యం కాదు. ఇంకా పుట్టాడు, ఇంకా చెప్తున్నాం కదా, ఆ 6 feet కట్అవుట్ ఏంటో, ఆయన స్టామినా ఏంటి, ఆయన స్కిల్స్ కానీ టూ మచ్ ఎక్స్ట్రా ఆర్డినరీ మేడం. దట్ ఈస్ వాట్ ఐ కెన్ సే. అండ్ జై కల్కి. అదేవిధంగా క్యారెక్టరైజేషన్స్ ఎలా అనిపిస్తున్నాయి అంటే చాలా మంది మల్టీ స్టారర్స్ ఉన్నారు. పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ రేంజ్ లో ఉంది. ఓవర్సీస్ లో కూడా మంచి టాక్ వచ్చింది. క్యారెక్టరైజేషన్స్ ఎట్లా అనిపిస్తుంది? క్యారెక్టరైజ్ ఏం ప్రూవ్ చేసిందంటే ఇండియన్ సినిమా ఇస్ ఓన్లీ వన్ సినిమా. దట్ ఈస్ అదొక హాలీవుడ్కి ఒకటి ఛాలెంజింగ్ గా ఇవ్వాలి అంటే మన ఇండియన్ సినిమా అందరు టుగెదర్ కావాలి. వాళ్ళలో ఉన్న స్టామినా ఎంటైర్ హాలీవుడ్కి తెలియాలి. సో దాని ద్వారా మనకి ఇంకా ఆపర్చునిటీస్ చాలా చాలా వస్తాయి. అదొకటి ప్రూవ్ చేసింది మూవీ. కమల్ హాసన్ గారి ఎట్లా అనిపించింది రోల్? అంటే విలన్ రోల్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన దశావతారం. ఆయన ఏ రోల్ ఆయన ఏదైనా పర్ఫెక్ట్ గా చేస్తాడో అది ఆయనకే సాధ్యం అవుతుంది. దట్ ఈస్ వాట్ మేడం. థ్యాంక్ యూ. మనతో పాటు లేడీ ఫ్యాన్స్, ప్రభాస్ లేడీ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఇప్పటి వరకు ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ హాఫ్ అయితే అయింది, ఎట్లా అనిపిస్తుంది? అసలు అన్బిలీవబుల్. నేనైతే నాగేశ్వరి ఇంత క్రేజీ మూవీ చూసాను. ఇట్స్ మై ఫస్ట్ టైం కమింగ్ టు ద ఫస్ట్ షో. ఇట్స్ అమేజింగ్. అందరు రావాలి. సూపర్ డూపర్ హిట్ బ్లాక్ బస్టర్ మూవీ. అంటే ఇప్పుడు ప్రభాస్ కూడా చాలా కొత్తగా అనిపిస్తున్నారని తెలుస్తుంది. అంటే యోగిలో ఉన్న ప్రభాస్ కనిపిస్తున్నారు. లుక్స్ వైజ్ ఎలా ఉంది? అంటే హ్యాండ్సమ్ ఉన్నారా, గ్లామరస్ గా? Oh my god, he's too handsome man. Like crazy. Too crazy. I mean like and look Gani, everything is changed. And Deepika Padukone, Disha Patani, everyone are doing nailed it. Movie and మొత్తం nailed it. అన్ని క్యారెక్టర్స్. అదేవిధంగా చాలా మంది క్యారెక్టర్స్ ఉన్నారు. దీపికా పడుకోన్ క్యారెక్టర్ కూడా ఎలా అనిపిస్తుంది?
క్రేజీ ఉంది అసలు. మాట చెప్పాలంటే మాట క్రేజీ తప్ప ఇంకేం రావట్లేదు నాకు చెప్పాలంటే. మూవీ ఇస్ అమేజింగ్. ఆల్ ఓవర్ ఇప్పటి వరకు ఇంటర్వెల్ అంటే ఇంటర్వెల్ తర్వాత ఇంకా బాగుంటుందని అనిపిస్తుందా? నేనైతే అలా అనుకుంటా. ఇంటర్వెల్కి ముందు ఒక సీన్ వస్తుంది, దట్స్ మైండ్ బ్లాక్. గూస్ బంప్స్ వచ్చింది మాకు లిటరలీ. అసలు మేము ఇంకా ఇంటర్వెల్ తర్వాత చూడాలి, బట్ మేమైతే గూస్ బంప్స్ మూవీ అంటాను. మాకు అసలు కూర్చోడానికి కూడా అవ్వట్లేదు. అంతే ఇక పేపర్. ప్రభాస్ ఎంట్రీ ఎట్లా అనిపించింది? అంటే ఒక 20 minutes తర్వాత నాగ్ అశ్విన్ చెప్పారు, ఆ ఎంట్రీ ఎలా అనిపించింది? అయినా ఇలా ఎంట్రీ వచ్చారు, నో వన్ కుడ్ సిట్ ఇన్ దేర్ సీట్స్. దట్స్ వాట్ ఐ హ్యావ్ టు సే. నో వన్ కెన్ సిట్. అది గూస్ బంప్ సీన్స్ అంటే. బుజ్జి ఎలా అనిపిస్తుంది? అంతే, అది ప్రభాస్ బుజ్జి ఆ డార్లింగ్ దింపేస్తాడు, అది చింపేస్తాడు మొత్తం. రోబోట్ కూడా ఉంది కదా బుజ్జి. యా రూబియా క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేశారా? చేశారు. క్రేజీ ఉంది మూవీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. Come no. See, she got fans. Come. అరే ఒక్క నిమిషంలో ఏం కాదు, ఒక్క నిమిషం సీన్ చాలా బాగుంది. అరే ఒకటి రెడీ చెప్పండి, ఏం కాదు, మీరు ఎంజాయ్ చేస్తున్నారని తెలుస్తుంది. ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్స్గా కనిపిస్తున్నాను. నేను ప్రభాస్ ఫ్యాన్నే, బట్ చాలా బాగుంది మూవీ అయితే. అంటే ఐ మీన్ ఫస్ట్ హాఫ్లో క్యారెక్టర్స్ బాగా ఇంట్రడ్యూస్ చేశాడు. ఇంటర్వెల్ సీన్కి చాలా టెంపో తీసుకున్న మూవీ చాలా బాగుంది. కేక్ అసలు మాటలు లేవు. ఓన్లీ ఇంటర్వెల్ ఎలా ఉందంటే క్లైమాక్స్ ఎలా ఉంటుందో సూపర్ ఉంటారేమో. ఇంకా అంటే సల్లార్ కొంచెం డిసప్పాయింట్ చేసిందని చెప్పొచ్చు కొంతమందికి. సల్లార్ తర్వాత ఇది ఒక మంచి స్ట్రాంగ్ కమ్బ్యాక్, అదేవిధంగా ఒక హిట్ బ్లాక్ బస్టర్ తీసుకొచ్చిందని చెప్పొచ్చా? చాలా మంచిగా, ఎంత మంచిగా ఉందంటే ఇక చూస్తే ఇంకా బెటర్. దాని ట్రైలర్ రిలీజ్ అనుకో ఇంకా వేస్ట్. సో వచ్చి వాట్ ఐ సే ఇస్ కమ్ అండ్ వాచ్ మూవీ. వరకు కూడా మల్టీ స్టారర్స్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు, ఒకరు గారు ఇద్దరు కాదు, పాన్ వరల్డ్ లాగా అనిపిస్తుంది ఇది. అలాంటప్పుడు క్యారెక్టర్స్లో ఏది బాగా ఎక్కువ నచ్చింది? ఇప్పుడు చాలా తొందరగా ఉన్నారని కూడా చెప్పచ్చు కూడా. ఆడియన్స్ చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతున్నారు. సినిమా చాలా బాగుంది, ఒక మైథాలజీ అదేవిధంగా సైన్స్ ఫ్రిక్షన్ బేస్గా వచ్చింది. నాగ్ అశ్విన్ చాలా మంచి సినిమా తెరకెక్కించారు. ఇప్పటివరకు అయితే ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. అదేవిధంగా మార్నింగ్ బెనిఫిట్ షో కానీ మార్నింగ్ షో చూసిన ప్రజలు కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. ఫ్యామిలీతో వచ్చి ఈ సినిమా చూడొచ్చు. మల్టీ స్టారర్ మూవీ. ఎలా అంటే ప్రతి క్యారెక్టర్కి ఒక అర్థం ఉంది. అందరూ చాలా బాగా చేశారని చెప్పడం అయితే జరుగుతుంది. మొత్తం మీద అయితే సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.